Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting, welcomes you. My dear students, రేపు మార్చిలో జరగబోయే సీనియర్ ఇంటర్ ఎగ్జామ్కి సంబంధించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తయారు చేశామని చెప్పాను. ఈ ప్రోగ్రాంలో భాగంగా సింగిల్ ఎంట్రీ మీద ఒక వీడియో, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీద 2 వీడియోస్ రిలీజ్ చేశాం. ఇప్పుడు చేయబోయేది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లాస్ట్ వీడియో 3 వీడియోస్ టోటల్గా. ఈ వీడియోలో కేస్ 3, కేస్ 4 డిస్కస్ చేస్తున్నాం. కేస్ 1 ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫస్ట్ వీడియోలో. కేస్ 2 వచ్చేసి సెకండ్ వీడియోలో డిస్కస్ చేసాం. కేస్ 3 అండ్ కేస్ 4 వచ్చేసి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కేస్ 3 ఏంటంటే బిల్ ఎండార్స్మెంట్. మనం అనుకున్న ఎగ్జాంపుల్లో బికి గూడ్స్ అమ్మాం, బి నుంచి మనకి బిల్ వచ్చింది. ఆ బిల్లుని సికి ట్రాన్స్ఫర్ చేసాం. అంటే సికి మనం ఆల్రెడీ బాకీ ఉండి ఉండవచ్చు, లేదంటే సేమ్ ఇదే అమౌంట్కి సి నుంచి గూడ్స్ మనకు కొని ఉండొచ్చు. ఈ సందర్భంలో బి నుంచి వచ్చిన బిల్లును సికి ఇవ్వడాన్ని ఎండార్స్మెంట్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ బిల్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ ఎండార్స్మెంట్. అంటే ఇక్కడ బిల్లుని ఎవరైతే ఎండార్స్ చేశారో, అంటే మనం అనుకున్న ఎగ్జాంపుల్ ఏ, అతన్ని ఎండార్సర్ అంటారు. ఆ బిల్లు ఎవరికైతే ఎండార్స్ చేయబడిందో అతన్ని ఎండార్సీ అంటాం. ఈ సందర్భంలో హౌ టు పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ డ్రాయర్ అనేది ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో కమ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. We have discussed already 7 problems. Come to 8th problem. On 1st January 2023, Venkat sold goods worth rupees 2 lakhs to Narayana and drew a bill on Narayana for 3 months. Narayana accepted the bill and returned it to Venkat. Venkat అమ్మాడు కాబట్టి వెంకట్ డ్రాయర్, నారాయణ కొంటున్నాడు కాబట్టి డ్రాయీ. బిల్ వచ్చేసి 3 monthsకి రాసాం. అమౌంట్ వచ్చేసి 2 lakhs. ఆన్ 1st February 2023 అంటే 1 month తర్వాత వెంకట్ ఎండార్స్డ్ ద బిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిస్ క్రెడిటర్ ప్రసాద్ ఇన్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ డెట్. అంటే ఇక్కడ నారాయణ నుంచి మనకి 2 lakhs బిల్ వచ్చింది. మనం ప్రసాద్ అనే వ్యక్తికి వచ్చేసి ఆల్రెడీ 2 lakhs బాకీ ఉన్నాం. ఆ నారాయణ నుంచి వచ్చిన బిల్లుని ప్రసాద్కి ఇవ్వడాన్ని ఎండార్స్మెంట్ అని ఇప్పుడే చెప్పాను. సో అలా బిల్లును ప్రసాద్కి ఎండార్స్ చేశాం. ద బిల్ వాజ్ ఆనర్డ్ ఆన్ ఇట్స్ డ్యూ డేట్. పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ వెంకట్. సో వెంకట్ ఈస్ ద డ్రాయర్. ఓకే, సో డ్రాయర్ బుక్స్ లో వచ్చేసి మనం హౌ టు పాస్ జర్నల్ ఎంట్రీస్ చూస్తాం. టైటిల్ వచ్చేసి బుక్స్ ఆఫ్ వెంకట్. ఓకే, ఆర్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ వెంకట్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి. ఆన్ 1st January 2023 వెంకట్ సోల్డ్ గూడ్స్ టు నారాయణ 2 lakhs. ఆర్డినరీ ఎంట్రీ పాస్ చేస్తాం. నారాయణ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ 2 lakhs. అదే డేట్ ను మనకి నారాయణ నుంచి బిల్ వచ్చింది. బిల్లు వచ్చినందుకు కూడా మామూలే. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు నారాయణ అకౌంట్. నెక్స్ట్ ఆన్ February 2023 ఇది న్యూ ఎంట్రీ మనకి. 2023 February 1st వెంకట్ అంటే మనం ఆ బిల్లును వచ్చేసి ప్రసాద్కి ఎండార్స్ చేసాం. ఆల్రెడీ ప్రసాద్కి మనం 2 lakhs బాకీ ఉన్నాం. ఆ బాకీని సెటిల్ చేయడానికి ఇప్పుడు వచ్చిన బిల్లును మనం ప్రసాద్కి ఎండార్స్ చేసాం. సో ప్రసాద్ ద రిసీవర్ కాబట్టి డెబిట్ చేస్తాం. బిల్లు పోతుంది కాబట్టి క్రెడిట్ చేద్దాం. అప్పుడు ఎంట్రీ ప్రసాద్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఓకే, ప్రసాద్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అమౌంట్ వచ్చేసి 2 lakhs. ఓకే, సో narration being bill
endorsed to Mr. Prasad. That's all, simple narration. Okay, తర్వాత the bill was honored on its due date. డ్యూ డేట్న అంటే మనకు వచ్చేసి జనవరి 1న బిల్లు రాసాం, 3 months, ఫిబ్రవరి 1st, మార్చ్ 1st, ఏప్రిల్ 1st, ఏప్రిల్ 4న బిల్లు ఆనర్ అయిందంటే ఏప్రిల్ 4న నారాయణ ప్రసాద్కి పే చేస్తాడు కాబట్టి అది నారాయణ రాసుకుంటారు, ప్రసాద్ రాసుకుంటారు. సో మనం అంటే ఇక్కడ వెంకట్ ఎలాంటి ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదు, సేమ్ యాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ కేస్ 2 అని. ఓకే, తర్వాత ద బిల్ ఆనర్డ్ అయిపోయింది, గివ్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ వెంకట్. దట్స్ ఆల్. టోటల్గా 3 ఎంట్రీస్, గూడ్స్ అమ్మినప్పుడు, రెండోది బిల్లు వచ్చినందుకు, మూడోది బిల్లు ఎండార్ చేసినప్పుడు, నాలుగోది బిల్లు ఆనర్ అయితే మనకి ఏ సంబంధం లేదు, దానికి ఎంట్రీ పాస్ అయ్యాల్సిన అవసరం లేదు. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎండార్స్మెంట్. నెక్స్ట్ కమ్ టు ప్రాబ్లమ్ నెంబర్ 9. So on 1st January 2023, Venkat sold goods worth rupees 2 lakhs to Narayana and drew a bill on Narayana for 3 months. Narayana accepted the bill and returned it to Venkat. On 1st February 2023, Venkat endorsed the bill in favor of his creditor Prasad in settlement of his debt. The bill was dishonored, not honored. The bill was dishonored on its due date. పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ వెంకట్. సేమ్ పై ప్రాబ్లమే, అయితే పై ప్రాబ్లంలో బిల్లు ఆనర్ అయింది, ఈ ప్రాబ్లంలో బిల్లు వచ్చేసి డిజానర్ అయింది. సో గూడ్స్ అమ్మినందుకు మామూలుగా ఎంట్రీ పాస్ చేస్తున్నాం. సో అతను డ్రాయి పేరు వచ్చేసి సో నారాయణ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని, అదే డేట్ బిల్లు మనకు వచ్చింది, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు నారాయణ అకౌంట్ రాస్తున్నాం. నెక్స్ట్ ఫిబ్రవరి 1st సేమ్ ఎంట్రీ, అదే బిల్లుని మనం ప్రసాద్కి ఎండార్ చేసాం, ప్రసాద్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. నెక్స్ట్ అయితే డ్యూ డేట్ నా బిల్లు డిజానర్ అయింది అంటే దాని అర్థం నారాయణ ప్రసాద్కి పే చేయాలి, పే చేయలేదు కాబట్టి వీ హ్యావ్ టు పే టు ప్రసాద్, ద సేమ్ అమౌంట్ విల్ బి రీకవర్డ్ ఫ్రమ్ ది నారాయణ. అంటే నారాయణ నుంచి మనకు రావాలి, మన వీడికి ఇవ్వాలి కాబట్టి నారాయణ డెబిట్ చేద్దాం, వీడిని వచ్చేసి క్రెడిట్ చేద్దాం. అంటే నారాయణ అకౌంట్ డేటా టు ప్రసాద్ అకౌంట్. ఓకే, ఫిబ్రవరి 1st, మార్చ్ 1st, ఏప్రిల్ 1st, ఏప్రిల్ 4th. సో ఏప్రిల్ 4th. సో బిల్లు డిజానర్ అయింది కాబట్టి మనకి నారాయణ నుంచి రావాలి కాబట్టి డెబిట్ చేస్తాం, నారాయణ అకౌంట్ డేటా టు ప్రసాద్ అకౌంట్. ఒకవేళ మనం ప్రసాద్కి ఇమీడియట్ పే చేసామనుకోండి బ్యాంక్ రాస్తాము, అంటే నారాయణ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఎప్పుడు ప్రసాద్కి మనం పేమెంట్ చేస్తే, చెయ్యకపోతే టు ప్రసాద్ అకౌంట్ రాసేసేయండి. అమౌంట్ వచ్చేసి 2 lakhs. ఓకే, narration being bill dishonored on its due date. Being bill dishonored on its due date. సో ఆనర్ అయినప్పుడు ఏం చేసాం, డిజానర్ అయినప్పుడు వచ్చేసి ఏం చేసాం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం 10th. On 1st January 2023, Venkat sold goods worth rupees 2 lakhs to Narayana and drew a bill on Narayana for 3 months. Narayana accepted the bill and returned it to Venkat. On 1st February 2023, Venkat endorsed the bill in favor of his creditor Prasad in settlement of his debt. The bill was dishonored on the due date and noting charges paid by Prasad. బిల్లు ఎవరి చేతిలో ఉందో వాళ్ళు హోల్డర్ ఆఫ్ ద బిల్ అంటాం. ఆ హోల్డర్ ఆఫ్ ద బిల్ వచ్చేసి ప్రసాద్ నోటింగ్ ఛార్జెస్ పే చేశాడు. ప్రసాద్కి ఆ నోటింగ్ ఛార్జెస్ మనం ఇవ్వాలి, మనం మళ్ళీ వచ్చేసి నారాయణ నుంచి సేమ్ అమౌంట్ తీసుకోబోతున్నాం. సో పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ వెంకట్. ఓకే, సేమ్ ఇదే ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లంలో బిల్లు ఆనర్ అయింది, నెక్స్ట్ ప్రాబ్లంలో బిల్లు డిజానర్ అయింది, థర్డ్ ప్రాబ్లంలో కూడా బిల్లు డిజానర్ అయింది విత్ నోటింగ్ ఛార్జెస్. ఓకే, సో గూడ్స్ అమ్మినందుకు యాజ్ యూజువల్ ఎంట్రీ, బిల్లు వచ్చినందుకు యాజ్ యూజువల్ ఎంట్రీ. నెక్స్ట్ వచ్చేసి బిల్లును ఎండార్ చేస్తున్నాం, సేమ్ ఎంట్రీ ప్రసాద్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. నెక్స్ట్ వచ్చేసి డ్యూ డేట్ న ఆ బిల్లు డిజానర్ అయింది అంటే బిల్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ 2 lakhs.
నోటింగ్ చార్జెస్ వచ్చేసి అమౌంట్ వచ్చేసి నోటింగ్ చార్జెస్ 1000 రూపీస్. నోటింగ్ చార్జెస్ 1000 అంటే దట్ మీన్స్ 2,01,000. అంటే మనం ప్రసాద్ పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 2,01,000 పే చేయాలి. సేమ్ అమౌంట్ మనకి నారాయణ నుంచి 2,01,000 తీసుకున్నాం. సేమ్ దిస్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ. ఒక్కసారి చూడండి, నారాయణ నుంచి మనకి రావాల్సిన అమౌంట్ 2,01,000, ప్రసాద్కి మనం ఇవ్వాల్సిన అమౌంట్ వచ్చేసి 2,01,000. ద జర్నల్ ఎంట్రీ నారాయణ అకౌంట్ డేటా టు ప్రసాద్ అకౌంట్ 2,01,000, 2,01,000. Okay, so these are the three problems in respect of endorsement of bill. So first problem లో బిల్లు ఆనర్ అయింది, సెకండ్ ప్రాబ్లం లో డిజానర్ అయింది కానీ నోటింగ్ చార్జెస్ అక్కడ లేవు, థర్డ్ ప్రాబ్లం లో బిల్లు డిజానర్ అయింది, నోటింగ్ చార్జెస్ ఉన్నాయి. ఇది ఎండార్స్మెంట్ ఆఫ్ బిల్ అండి. నెక్స్ట్ కమ్ టు ఫోర్త్ కేసులోకి వస్తున్నాను. బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. సో మనం డ్రాయర్గా డ్యూ డేట్ వరకు మన దగ్గర బిల్లు పెట్టుకున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. సెకండ్ కేసులో మనం ఆ బిల్లును బ్యాంకులో డిస్కౌంట్ చేసాం. థర్డ్ కేసులో మనం ఆ బిల్లుని ఎండార్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ కేసులో వచ్చేసి బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. సో మనం అనుకున్న ఎగ్జాంపుల్లో బీకి గూడ్స్ అమ్మాం, అక్కడి నుంచి మనకు బిల్లు వచ్చింది. ఆ బిల్లుని కలెక్షన్ చెయ్యమని ఇన్స్ట్రక్ట్ చేస్తూ బ్యాంకుకు పంపాం. మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్కు అనుగుణంగా బ్యాంకోడు డ్రాయి నుంచి కలెక్ట్ చేసి మన అకౌంట్లో వేస్తారు. దీన్ని మనం బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అని మీనింగ్లో చెప్పొచ్చు. సో దీని మీద ప్రాబ్లం చూడండి. ఎంట్రీస్ ప్రాబ్లం వేసేప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ కమ్ టు ప్రాబ్లమ్ ఆన్ బిల్స్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఓకే, 10 అయిపోయింది. కమ్ టు 11th ప్రాబ్లం. ఆన్ 1st June 2023 ప్రసాద్ సోల్డ్ గూడ్స్ టు రాము ఫార్ ₹70,000. ప్రసాద్ అమ్మాడు కాబట్టి ప్రసాద్ ఇస్ ద డ్రాయర్, రాము ఇస్ ద డ్రాయీ. అమౌంట్ వచ్చేసి 70,000 అండ్ డ్రూ ఎ బిల్ ఆన్ హిమ్ ఫార్ ద సేమ్ అమౌంట్ ఫార్ 2 months. ఇక్కడ బిల్లు మనం 2 months రాసాం. రాము యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ రిటర్న్ ఇట్ టు సేమ్ టు ద ప్రసాద్. Immediately after its acceptance, Prasad sent the bill to bank for collection. So, ఈ బిల్లు మనకి రాము నుంచి వచ్చిన తర్వాత కలెక్షన్ కోసం బ్యాంకుకు పంపాం. ఆన్ డ్యూ డేట్ ద బిల్ ఈజ్ ఆనర్డ్. పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ప్రసాద్. సో ప్రసాద్ అంటే ఇక్కడ డ్రాయర్ బుక్స్ లో హౌ టు పాస్ జర్నల్ ఎంట్రీస్ అనేది చూడబోతున్నాం. సో ఫస్ట్ మనం వచ్చేసి ప్రసాద్ గా మనం కాబట్టి రాముకి గూడ్స్ అమ్మాం, ఆర్డినరీ ఎంట్రీ. రాము అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. అదే డేట్ న 2 months కి బిల్లు రాసాం, వాడు యాక్సెప్ట్ చేశాడు, మనకు బిల్లు పంపించేశాడు. మామూలు ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు పేరు రాము అకౌంట్. నెక్స్ట్ వచ్చేసి యాక్సెప్ట్ అయిన వెంటనే ఆ బిల్లును మనం ఎవరికి పంపామంటే బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఇక్కడ బిల్లుని బ్యాంక్ వాడికి అమ్మడం లేదండి. వీఆర్ సెండింగ్ బిల్ టు అవర్ బ్యాంకర్ ఆన్ అవర్ బిహాఫ్. మన తరఫున బ్యాంక్ వాడికి పంపాం. దేనికోసం పంపామంటే డ్యూ డేట్ ని కలెక్ట్ చేసే అమౌంట్ బ్యాంకులో వెయ్యమని ఇన్స్ట్రక్ట్ చేస్తూ బిల్లుని బ్యాంకుకి పంపాం. సో ఫస్ట్ జర్నల్ ఎంట్రీ గూడ్స్ అమ్మినప్పుడు, సెకండ్ జర్నల్ ఎంట్రీ బిల్లు వచ్చినప్పుడు మామూలు ఎంట్రీ, థర్డ్ జర్నల్ ఎంట్రీ అదే డేట్ న అంటే June 1st, 2023 June 1st అదే డేట్ న బిల్లును బ్యాంకుకు పంపాం. సో బిల్లు మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి పోయే అసెట్ ని క్రెడిట్ చేయాలి కాబట్టి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ క్రెడిట్ చేద్దాం. సో డెబిట్ చేయడానికి బ్యాంకర్ ని డెబిట్ చేసే అవకాశం మనకు లేదండి. సో బ్యాంక్ వచ్చేసి ఈజ్ నాట్ ఓనర్ ఆఫ్ ద బిల్ అండి, మనం జస్ట్ పంపిస్తున్నాం అంతే. కాబట్టి రియల్ గా చెప్పాలంటే క్రెడిట్ కి ట్రాన్సాక్షన్ దగ్గర డెబిట్ కి అసలు ట్రాన్సాక్షన్ లేదండి. కాబట్టి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ అకౌంట్, దట్ ఈస్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. వీఆర్ క్రియేటింగ్ దిస్ అకౌంట్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సో బిల్స్ రిసీవబుల్ మన దగ్గర నుంచి పోతుంది కాబట్టి క్రెడిట్ చేద్దాం, కానీ కరెస్పాండింగ్ డెబిట్ లేదండి. కాబట్టి వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ అకౌంట్ బిల్స్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ ఆర్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్. డేటా అమౌంట్ వచ్చేసి 70,000.
టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 70,000. narration మామూలుగా రాయొచ్చు, బిల్స్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అని. నెక్స్ట్ తర్వాత అయిన తర్వాత ఆ డ్యూ డేట్ నా బిల్ వచ్చేసి ఆనర్ అయిందని చెప్పాడు, అంటే డబ్బులు మనకు వచ్చాయి. సో డబ్బు వచ్చిన బ్యాంక్ వాడు కలెక్ట్ చేశాడు కాబట్టి అప్పుడు డేట్ వచ్చేసి మనకి June 1st కాబట్టి 2 months, June 1st నుంచి July 1st, August 1st, August 4th. August 4th మనకి క్యాష్ బ్యాంక్ వచ్చింది, అంటే క్యాష్ వచ్చింది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటార్. ఇక్కడ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ ఆల్రెడీ క్రియేట్ చేసాం, అది క్యాన్సిల్ చేస్తాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటార్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ 70,000. దట్స్ ఆల్. ఓకే, ఇది బిల్ సెంట్ ఫర్ కలెక్షన్, బిల్ ఆనర్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లంలో ఇక్కడ కూడా బిల్ సెంట్ ఫర్ కలెక్షన్, బిల్ వచ్చేసి డిజానర్ అవుతుంది. అప్పుడు హౌ టు పాస్ జర్నల్ ఎంట్రీస్ చూడండి. కమ్ టు ప్రాబ్లం నంబర్ 12th. On 1st June 2023, Jaya sold goods to Surya for rupees 80,000 on credit and drew a bill on Surya for the above amount payable after 3 months. Immediately after its acceptance, Jaya sent the bill to her bank for collection. On the due date, the bill was dishonored. Pass journal entries in the books of Jaya. Okay, so Jaya is the drawer. ఇందాక ప్రాబ్లంలో బిల్లు ఆనర్ అయింది, ఇప్పుడు ప్రాబ్లంలో బిల్లు డిజానర్ అయింది. సో గూడ్స్ అమ్మినందుకు వచ్చేసి సూర్యకి అమ్మాం కాబట్టి సూర్య అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ మామూలే. నెక్స్ట్ సూర్య నుంచి బిల్లు వచ్చింది, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు సూర్య అకౌంట్ మామూలే. నెక్స్ట్ ఆ బిల్లును వచ్చేసి యాక్సెప్ట్ అయిన వెంటనే బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్, సేమ్ ఎంట్రీ, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, జస్ట్ అమౌంట్ మారుతుంది అంతే, 80,000. ఓకే, నెక్స్ట్ తర్వాత ఆన్ ద డ్యూ డేట్ ద బిల్ వాజ్ డిజానర్డ్. బిల్ వాజ్ డిజానర్ అయింది అంటే దాని అర్థం బ్యాంకర్కి డ్రాయీ పే చేయలేదు. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు డ్రాయీ మళ్ళీ మనకు డెటార్ అవుతారు కాబట్టి అప్పుడు ఎంట్రీ ఎలా తీసుకుంటామంటే బిల్ డిజానర్డ్. ఓకే, సో బిల్ డిజానర్ అయ్యేందుకు ఎంట్రీ వచ్చేసి డ్రాయీ పే సూర్య అకౌంట్ డేటార్ టు సే బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్, పై అకౌంట్ క్యాన్సిల్ అవుతుంది, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్. సో అమౌంట్ వచ్చేసి 80,000. ఇక్కడ కూడా వచ్చేసి 80,000. ఓకే, సో ఒకసారి డేట్ వచ్చేసి 2023 June 1st, ఇక్కడ సేమ్ డేట్లు మాత్రం అలాగే ఉన్నాయి. సో ఇవి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ సంబంధించిన ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, గుడ్. సో దీంతో మనకు వచ్చేసి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్ అయిపోయింది. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎలా మాట్లాడామంటే కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, 4 కేసులు గుర్తుపెట్టుకోవాలి. కేస్ 1లో ప్రాబ్లమ్స్ ఎలా ఉందంటే బిల్లు ఆనర్ అయింది, బిల్లు డిజానర్ అయింది, బిల్లు డిజానర్ నోటింగ్ ఛార్జెస్. కేస్ 2లో కూడా అలాగే ఉంది, కేస్ 3 లాగా ఉంది, కేస్ 4 కూడా వచ్చేసి అలాగే ఉంది. ఓకే, సో ఈ మెటీరియల్లో నేను చెప్పిన ప్రాబ్లమ్స్ త్వరగా ఉంటే మంచి మార్కులతో మీరు పాస్ అవుతారండి. సో ఈ మెటీరియల్ మీకు కావాలంటే ఫ్రీగా మీకు పంపిస్తాను. అయితే ఒక్కసారి నా నంబర్కి మీరు వాట్సాప్ ఆర్ మెసేజ్ చేయండి. మా నంబర్ 7382776681. ఓకే, ఒకవేళ మెయిల్ ద్వారా సంప్రదించాలంటే lucascommerceacademy@gmail.com. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో వేరే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.